సూపర్ ఎనర్జీ మీ అందరిది. అండ్ ఈ ఎనర్జీని ఇంకొంచెం డబల్ చేయడానికి, మనతో పాటు సరదా కాసేపు అల్లరి చేయడానికి ఇంకో ఇద్దరు ఈ రోజు ఇక్కడికి రాబోతున్నారు. పిచ్చిగా నచ్చే టీం నుంచి హీరో హీరోయిన్ రాబోతున్నారు. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. లైఫ్ కి ఎన్నాళ్ళుంటామనే గ్యారంటీ లేదురా, అది తెలియం. అది ప్రేమించే పిల్లతో నీ పెళ్ళవ్వాలనే రూలేమి లేదురా, ఇది పురియం. అరే నీ పేరు పోతే పోనీ, అరే హ్యాపీ ప్రేమ కహానీ, ఏడిస్తే రాదు రజానీ, నీకు దక్కేదే ఆటలు రాని. అరే పోయింది ప్రేమరా, ప్రాణం కాదురా, పెగ్గు మీద పెగ్గు పీకరా. ప్రేమిస్తే మటాషాయ్, లక్కొట్టే లగేజాయ్, లైఫ్ అంతా డ్యామేజాయ్. సంజీవ్ అండ్ చేతన, వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. సూపర్. అండ్ ఆల్రెడీ తను ఒక మూవీ ద్వారా మనందరికి పరిచయం. అండ్ ద లెజెండరీ డైరెక్టర్ సంగీతం శ్రీనివాస్ గారి డైరెక్షన్ లో వెల్కమ్ ఒబామా, వండర్ఫుల్ ఫిలిం. అండ్ ఆ సినిమాతో మనందరికి పరిచయం అయ్యాడు. అండ్ ఇప్పుడు ఈ సరికొత్త సినిమా అతి త్వరలో మన ముందుకు రాబోతోంది. ఆల్ ది బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ. అండ్ మేడం గారు ఏం మారలేదు, కొంచెం అంటే ఫేస్ మాకు అలా చూడగానే కుక్క కావాలి గుర్తుందా? చిత్రం సినిమాలో కుక్క కావాలి అని అడిగిన ఆవిడ ఈ రోజు మంచి హిట్ కావాలి అనుకుంటూ డెఫినెట్ గా ఈ సినిమాతో రావాలని మేము కోరుకుంటున్నాం. యాక్చువల్లీ ఆ మూవీకి ఏం తెలుసా, అదేంటి చిత్రం కుక్క కావాలి పిల్ల, చిత్రం కుక్క పిల్ల అని చేసినా. సో అంటే రిజిస్టర్ అయింది అనుకోండి మన వాళ్ళకి ఒకసారి, ఇంకా అంతే దాని ఇంటి పేరు కూడా చేసేస్తారు. అండ్ డెఫినెట్లీ వర్స్టైల్ యాక్టర్ ఉత్తేజ్ గారి అమ్మాయి తను. అండ్ డెఫినెట్లీ హ్యూజ్ సక్సెస్ అందుకోవాలి. అండ్ యూ హ్యావ్ ఎ టాలెంటెడ్ డాడ్ ఎట్ హోమ్. సో డెఫినెట్ గా గైడ్ లైన్స్ ఇస్తారా డాడీ? ఇస్తారు. ఎలాంటి? ఇలాగా కూర్చో, ఇప్పుడు ఈ రోజు పాఠం ఇది, సెకండ్ అలాగే ఉండదు. ఏదైనా సీన్ వచ్చినప్పుడు జస్ట్ ట్రై దట్ సీన్. ఈ డైలాగ్ కూడా అలాగేనా? చేతన నిన్ను చదువుకోమన్నాను అనగానే నాన్నగారు అలా మాట్లాడుకుంటారు ఇద్దరు మామూలుగా? లేదు, నార్మల్ గా మాట్లాడాలి. అది గ్యారంటీ. సో ఆవిడ ఎడిటర్ అనమాట అయితే. సో మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ అండ్ వెల్కమ్ టు ఎక్స్ప్రెస్. మా వాళ్ళు చాలా అద్భుతమైన తెలివితేటలు గల వాళ్ళు, మన బ్యాచ్ వీళ్ళంతా. సో అందరం కలిసి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఓకే, సో ఫస్ట్లీ విత్ ద టైటిల్, నచ్చడం వేరు పిచ్చిగా నచ్చడం వేరు. అంటే పిచ్చిగా నచ్చడం అంటే నచ్చిన తర్వాత ఆ అమ్మాయి వల్ల నీకు పిచ్చి వచ్చిందా భయ్యా, లేకపోతే పిచ్చిగా నచ్చిందని అర్థం? పిచ్చిగా ఎవరికి నచ్చింది అనేది ఇంకా ఎవరికి తెలియదు. ఓహో, సినిమా చూసే తెలుస్తుంది. పిచ్చిగా నచ్చడం టైటిల్ ఎందుకు పెట్టంటే మీరు లాయర్ లో ఒక సైడ్ చెప్తారు, జడ్జి చెప్తాను. ఇట్స్ లైక్ నచ్చిందంటే నచ్చావు, ఇంకా నచ్చావు, బాగా నచ్చావు, సూపర్ నచ్చావు, చాలా నచ్చావు. ఇక దానికి ఎక్స్ట్రీమ్ ఏంటి, పిచ్చిగా నచ్చావు. సో ఆ ఎక్స్ట్రీమిటీ కోసం మేము ఇలా పిచ్చిగా నచ్చాం అనే టైటిల్ పెట్టుకున్నాం. వెరీ గుడ్, సూపర్ టైటిల్. సాధారణంగా అందరూ రెగ్యులర్ గా వాడే పదం. ఫర్ ఎగ్జాంపుల్ భయ్యా, ఇప్పుడు ఏదైనా వస్తువు కానీ ప్లేస్ కానీ ఏదైనా సరే చూడగానే అబ్బా నాకు పిచ్చిగా నచ్చేసింది అని ఎప్పుడు ఫీల్ అవుతారు? మమ్మీ ఇంట్లో చికెన్ వండుతూ పోయి కొత్తిమీర తెపోరా అంటే కోటివే కొత్తిమీర తెచ్చింది. నెలలో 4 సండేలు వస్తాయి భయ్యా, ఎందుకు అంత కంగారు? ఇప్పుడు జస్టిఫికేషన్ ఏమి ఇచ్చాడు మరి దానికి? అంత పిచ్చిగా ఇష్టం అనమాట చికెన్, పిచ్చిగా నచ్చింది అతనికి చికెన్. తను తారక రత్నలా ఉన్నాడు. కూర్చో. హాయ్ ప్రదీప్ భయ్యా. హాయ్ భయ్యా. మన బర్త్డే విషెస్ ఎవరైనా 12 o'clock మనకు విష్ చేస్తే వాళ్ళు మనకు పిచ్చి పిచ్చిగా నచ్చుతారు. నువ్వు ఎందుకు సన్నగా ఫ్రీగా ఉండు, ఫీల్ ఫ్రీ. ఓకే కూల్. బర్త్డే రోజు ఎవరు విష్ చేసినా వాళ్ళు పిచ్చిగా చేస్తారా 12ంటికి? కరెక్ట్ 12 o'clock. కరెక్ట్ 12 o'clock. కానీ గర్ల్ ఫ్రెండ్ కాల్ చెప్పే మధ్యలో నాన్న కాల్ వస్తే ఎలా ఉంటది? డెఫినెట్లీ అదేంటో గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కాల్ వచ్చినప్పుడే మన కాల్ వెయిటింగ్ లో ఉంటది. అంటే 12 o'clock నాకంటే సంబడి ఇస్ వెరీ ఇంపార్టెంట్ నువ్వు మాట్లాడుతావు అనమాట. అంటే వాళ్ళ కాల్ కట్ చేయలేవా నువ్వు?
ఓర్ దినేసాలు పంది పిల్లలు చూసినప్పుడు పిచ్చిగా నచ్చినప్పుడు కొద్దిగా మెల్లకన్నా ఉందన్న. డెఫినెట్ గా చిన్నప్పుడు నాకు కూడా ఉండేది. అండ్ దీనికి ఏదో ఉండబ్బా, ఫినిష్ సూది ఉంటుంది కదా, సూది చాక్ పీస్ కి గుచ్చి ఆల్వేస్ లెఫ్ట్ అండ్ రైట్ ఎందుకన్నా ఉన్నది పోతుంది. అయ్యో నిజం ఇది, నిజంగా చెయ్యాలి. డెఫినెట్ గా ప్రాక్టీస్ ఏమో అన్న ఉన్నది పోతుంది. డెఫినెట్ ప్రాక్టీస్ అవుతుంది. కాదు, ఎందుకు నచ్చుతుంది నీకు పంది పిల్ల? అంటే మామూలుగా ఊళ్ళలో చూస్తుంటాం కదా, గుంపు గుంపు ఉంటది. నీ టేస్టే వెరైటీ ఉంది భయ్యా. పందిని చూస్తుంటే ముద్దుగా పిచ్చిగా నచ్చింది అనిపిస్తూ ఉంటుంది. ముద్దు పెట్టడానికి ట్రై చేయకు, దురదలు వస్తాయి. మనం వాష్రూమ్ పోతాం ఎప్పుడైనా, వాష్రూమ్ అయినప్పుడు మనమేంది నువ్వు వెళ్ళినప్పుడు నేను వాష్రూమ్ అయినప్పుడు జిప్ పెట్టుకోకుండా వచ్చిన క్లాస్ లో రాగానే మా పోయి జిప్ పెట్టుకోవడం నాన్న అనగానే పిచ్చి నచ్చేసి యాక్చువల్లీ అంటే ఇతను కూడా తెలియదు ఏంటి బాగా చల్ల గాలి తేడా కనిపించట్లేదు. ఏం తేడా కనిపించలేదా నీకు? వెరీ గుడ్. నెక్స్ట్ ప్రదీప్ నా దగ్గరకు వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావు అని అడిగినప్పుడు నాకు పిచ్చిగా నచ్చేసావు అని చెప్పి అంట. ఐ లైక్ దిస్. షోలో నాకు పెట్టిన గేమ్ నచ్చింది, దానికి తోడు నాకు పార్ట్నర్ ఇచ్చావు, అది పిచ్చిగా నచ్చింది. నాకు నీ వాయిస్ బాగా నచ్చింది. ఎరసకానే అరే ఏమన్నా చూడా. నమస్తే ప్రదీప్ అన్న. నమస్తే మేడం. నమస్తే సార్. మనం షాపింగ్ అయినప్పుడు 90% మనకు మాత్రం 90% డిస్కౌంట్ ఇస్తే బాగా నచ్చాడు. క్యూట్ బాయ్. పిచ్చిగా నచ్చావు టీమ్ వాళ్ళతో డాన్స్ చేసిన తర్వాత ఇంకా పిచ్చిగా నచ్చావు అనిపిస్తుంది. ప్లాన్ చేశారు ఆవిడ. చాలా నెమ్మదిగా అవుతుంది సార్. గురుగారు హీరో ఉండాలి కదా, హీరో ఎట్లా? లెట్స్ డూ కుమ్ముడు. డిస్కవరీ ఛానల్లో చేసింగ్ లాగా అలా పైకి దూకే సింహం లాగా. Let's do Kumudo. పిచ్చిగా నచ్చావు మూవీలో హీరోయిన్ చూస్తే పిచ్చిగా నచ్చావు అనిపిస్తుంది. క్యాచ్. హోటల్ కి వెళ్ళి ఉప్మా ఆర్డర్ చేసినప్పుడు అందులో 2 లెగ్ పీస్లు అయితే తీసుకొస్తే పిచ్చిగా నచ్చావు. ఓరీలు తిండి గోలు ఉప్మాలు లెగ్ జిలేబీలా ఉంది. బాయ్ ఫ్రెండ్ నార్మల్ గా ప్రపోజ్ చేసే కంటే గిఫ్ట్ ఇచ్చి మరీ ప్రపోజ్ చేస్తే పిచ్చిగా నచ్చుతుంది. నాశనంతో పాటు ఖర్చు. ఏ సూపర్ మ్యాన్ ఇలా పెట్టాలి ఒకసారి. ఎస్, ఇలా పెట్టి ఎర్ర టవల్ వెనకాల వేసుకుని కల్లాపి చల్లడానికి పేడ అయిపోయి మమ్మీ ఫీల్ అవుతుంటే ఆవు దగ్గరికి వెళ్ళి పేడ సూపర్ మ్యాన్ లో ఏరుకొని తీసుకొచ్చినప్పుడు మమ్మీకి నేను పిచ్చి నచ్చుతాను. అమ్మా నేను సాధించుకొచ్చానమ్మా. కాదు, కాస్ట్యూమ్ తో ఇమాజిన్ చేసుకో. ఆ టవల్ వేసుకుని నిక్కర బయట వేసుకుని పప్పన్నం పెరుగన్నం తిందాం అనుకుంటే ఫ్రెండ్ వచ్చి చికెన్ బిర్యానీ తినిపిస్తే నాకు పిచ్చాను. ఈ బ్యాచ్ అంతా చికెన్ బ్యాచా? ఈ 2 వరుసలో అంతా లెగ్ పీస్. నాకు ఉన్న ఒక్కగానొక్క డ్రాయర్ దండం మీద ఆరేసినప్పుడు అది గాలికి ఎక్కడికో ఎగిరిపోయి ఒక్కలాగా ఎవరన్నా తెచ్చిస్తే వాళ్ళు నాకు పిచ్చిగా నచ్చుతారు. అంటే వాళ్ళు ఎలా ఎదుగుతారు భయ్యా? అంటే అదే సార్ మీద ఎక్కువ ఇమాజినేషన్ నాకు కాదు. సైజ్ ఎంత? మీలాంటి బ్యాచులర్ లైఫ్ చూస్తే నాకు పిచ్చిగా నచ్చేస్తుంది. దిష్టి తగిలింది. నువ్వు సాయంత్రం నుంచి తేడాకున్నావు. అబ్బాయి నువ్వు జాగ్రత్తగా ఉండు అబ్బాయి. నమస్తేనా. చెప్పాను ఆన్సర్. ప్రదీపన మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో బ్లాక్ లో టికెట్ కొని చూసినాం అనుకో.
నామకే వస్తే మా సినిమా అని చెప్పొచ్చు కదా. వాళ్ళ సినిమా అని చెప్పు. ప్రదీపన ఛీ, మళ్ళీ ప్రతిపడి వెళ్ళిపోతాను. అది పన్నా చెప్పినట్టు ఆ, అర్థం కాలేదు, చాలా ఇక్కడ చాలా చలిపోయింది. కొద్దిగా లాగద్దు, తెగిపోద్ది, కూర్చో నువ్వు. భర్తల్ని కొట్టే భార్యలను చూస్తే పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. నువ్వు కొంచెం ఫస్ట్ జిమ్ కి వెళ్ళు, ఐ సపోర్ట్ యూ. గట్టి కొట్టచ్చమ్మా అప్పుడు. పవర్ స్టార్ ని ప్రదీప్ ని చూసినప్పుడు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది. థ్యాంక్ యూ మా ఆన్సర్స్ కి, థ్యాంక్ యూ.